హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇన్ని రోజులకి మనము వెయిట్ చేస్తున్నటువంటి ఒక 4K కెమెరా ఇట్లానే వచ్చేసింది. ఇది ఇన్ని రోజులు తీసుకుంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10 రోజులు తీసుకుంది ఆర్డర్ రిసీవ్ అవ్వడానికి. సో మనము దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసేసి దాంట్లో ఉన్న ఫీచర్స్, దాంట్లో ఉన్న యాక్సెసరీస్, పార్ట్స్ సో ఎలా ఉన్నాయో ఒకసారి అంతా అబ్జర్వ్ చేద్దాము. సో మనం ఇప్పుడు ఓపెన్ చేయగానే దీంట్లో మీకు కనబడుతున్నట్టుగా ఒక కెమెరా ఉంది, దాంతోపాటు కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ మనకు కూడా అంత క్లారిటీ లేదు, ఎందుకంటే నేను కూడా బిగినరే. సో ఒక్కొక్కటి అన్నీ తెలుసుకొని ప్రతి పార్ట్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను నాకు తోచినంత వరకు. సో ఇక్కడ చూస్తే మీకు ఒక జస్ట్ ఇయర్ పాడ్స్ లాగా ఒకటి ఇచ్చాడు. అది ఐ థింక్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అనుకుంటా. తర్వాత వచ్చేసి ఇవి ఇయర్ బడ్స్లా ఉన్నాయి. సో ఇది కెమెరా మెయిన్ పిక్. సో ఇక్కడ చూస్తే మీరు సో చూడడానికి ప్రీమియం క్వాలిటీ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దాంట్లో ఎలా ఉంటుందో, లోపల మన పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసి చెక్ చేద్దాం. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఐ థింక్ ఇది ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇది మనకి ఏదైనా క్వాలిటీ అడ్జస్ట్మెంట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఐఎస్ఓ కంపెనీ నుంచి అనుకుంటా. నేనేదో తక్కువ క్వాలిటీలోన ఒక కెమెరా చూద్దాం, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కదా, ఎలా వస్తుందో చూద్దామని ఒకటి ట్రయల్ కోసం నార్మల్ కంపెనీ నుంచి కొనుక్కున్నా. ఈ కంపెనీ పేరు ఐఎస్ఓ అంట. ఇప్పుడే ఆన్ చేశాను. అలాగే ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, మీరు ఎలా ఆపరేట్ చేయాలి, ఒక ప్రతి పార్ట్ గురించి దాంట్లోన విశదీకరిస్తూ క్లియర్గా చెప్పారు. సో మనం ఏదైనా డౌట్ ఉన్నా కూడా దీంట్లో అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో కెమెరా చూస్తే మనకి ఫ్రంట్ ఫేస్ ఇలాగుంది, ఇక్కడ సైడ్కి బటన్స్ కూడా ఇచ్చారు. సో కెమెరా క్వాలిటీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ క్వాలిటీ వస్తుంది. ఐ థింక్ ఇంకా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటాం మనం దీని లోపల. ఇప్పుడు నేను క్యాప్చర్ చేస్తుంది ఒక వీడియో, అలాగే సెట్టింగ్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నా. మీరు అక్కడ చూసినట్టయితే రిజల్యూషన్స్ ఇవి, తర్వాత వచ్చేసి మీకు క్లారిటీగా కనపడకపోవచ్చు, ఎందుకంటే రూమ్లో ఉన్న లైట్ ఫోకస్ పడుతుంది దీని మీద. అడ్జస్ట్ అయిపోండి ఇప్పటికైతే. సో నేను డిఫరెంట్ పారామీటర్ చెక్ చేసి పెట్టాను. నాకు ఎందుకో ఇది 4K 30p FPS ఇవన్నీ నేను చూస్తున్నా, నాకు కూడా తెలియదు కదా క్లారిటీగా. అన్నీ చెక్ చేసి ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. సో ఐ హోప్ దిస్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.